హైలోగ్రఫీ అనే టెక్నాలజీ గురించి మనం మాట్లాడుకోవడం ప్రారంభించాను నేను. హైలోగ్రఫీ అనేది ఒక నిజంగా కంప్యూటర్ టెక్నాలజీయే. అయితే సాధారణంగా ఈ టెక్నాలజీ అతి తక్కువ చైతన్యం కలిగినటువంటి భూముల మీద ప్రసారం చేయడం జరుగుతుంది. సో ఎక్కడైతే అజ్ఞానం ఎక్కువగా ఉంటుందో, ఎక్కడైతే అతి తక్కువ చైతన్యం ఉంటుందో, ఎక్కడైతే ఫ్రీక్వెన్సీ కంట్రోల్డ్ సొసైటీ ఉంటుందో, అక్కడ మాత్రమే ఈ హాలోగ్రాఫిక్ టెక్నాలజీని యూజ్ చేయడం జరుగుతుంది. అది కూడా ఆ ఫ్రీక్వెన్సీ కంట్రోల్ టెక్నాలజీలో భాగంగానే జరుగుతుంది. అసలు ఎందుకు ఇదంతా ఒకసారి ఆలోచించారా? ప్రతి ఒక్కళ్ళకి ఆహారం కావాలి. అయితే మనకి ఇక్కడ ఆహారపు అలవాట్లు ఒకలా ఉంటే, కొందరు జీవులకి ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయంటే చైతన్యమే వాళ్ళ ఆహారం. వాళ్ళకి ఒక రకమైన ఎనర్జీని ఆహారంగా తీసుకుంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు అలాగే తయారు చేయబడ్డారు. ఒక్కొక్క జీవరాశి ఒక్కొక్క రకంగా తయారు చేయబడతారు అన్న విషయం మీరు తెలుసుకోవాలి. కొందరు జీవులు ఆహారాన్ని సంపాదించుకోవడానికి ఇతరుల మీద ఆధారపడతారు. మరి వాళ్ళు జీవులే. ఎలా అయితే జంతువులు, జంతుజాతి ఇంకొక జంతుజాతి మీద ఆధారపడి తింటూ ఉంటాయి. మనం చూస్తూ ఉంటాం అడవుల్లో. పులులు అలాంటివి. సో, మరి ఇది చాలా సహజం. అలాగే పైన కూడా ఏంటంటే, ఆహారము వాళ్ళకి చీకటికి సంబంధించిన ఆహారం కావాలి వాళ్ళకి. అంటే ఏంటి? ఒక మనిషి దుఃఖంలో ఉండే ఆహారము, లేదా ఈర్ష్య, అసూయ, ద్వేషాల్లో ఉండే ఆహారం. ఎందుకంటే మనిషి ఎప్పుడైతే అలాంటి ఎమోషన్స్‌లో ఉంటాడో, అతని నుంచి అలాంటి ప్రకంపనాలే విడుదలవుతూ ఉంటాయి. దానిని ఆహారంగా స్వీకరించే జీవులు ఎన్నో ఉన్నాయి. అలాంటి జీవుల్లో మరి రెప్టిలియన్స్ ఉన్నారు. ఇంకా చాలా రకాల మరి డ్రాకోనియన్స్ ఉన్నారు. అలా కొందరు జీవుల్ని మనం చెప్పుకోవచ్చు. చాలా పేర్లు గల వాళ్ళున్నారు. సో, మరి వీళ్ళందరూ కూడా వాళ్ళ ఆహారం కోసం తక్కువ చైతన్య స్థాయి కలిగినటువంటి భూముల మీద ఉండే ఆ ప్రజలు ఎవరైతే ఉంటారో వారి మీద ఆధారపడతారు. ఎందుకంటే ఇక్కడ నాలుగవ పరిధి అనేది గుర్తుపెట్టుకోండి. నాలుగో పరిధి అనేది మూడో పరిధి మానవులు దర్శించలేని విధంగా ఉంటుంది. అంటే మూడో పరిధిలో ఉన్న మనిషి కళ్ళ యొక్క కెపాసిటీ ఎంతవరకు ఉంటుందంటే వాడు కొంతవరకే చూడగలుగుతాడు. నాలుగో పరిధిని చూడలేడు. ఐదో పరిధిని అంతకంటే చూడలేడు. కానీ ఐదో పరిధి లేదా? ఐదో పరిధి ఉంది. అలాగే నాలుగో పరిధి లేదా? నాలుగో పరిధి ఉంది. అంటే ఇక్కడ 5 ఎలిమెంట్స్ ఉంటాయి ఇక్కడ యాక్చువల్లీ మీకు. అదేంటంటే ఈ భూమి ఐదో పరిధి భూమి యాక్చువల్లీ ఇక్కడ. కానీ మీరు 3 వరకే చూడగలిగే సామర్థ్యం మీలో ఉంది. ఎందుకుంది? మీరు అదొక ఐదో పరిధి గ్రహం మీద మీరు పుట్టినప్పుడు, ఐదో పరిధిని చూడగలిగే సామర్థ్యం మీకుండాలి కదా! ఉంది. బై డిఫాల్ట్ ఉంది మీకు లోపల. ఐదో పరిధిని మీరు చూడగలరు. కానీ మీరు మూడో పరిధి వరకే చూడగలుగుతున్నారు. ఎందుకని చూడట్లేదు? ఎందుకంటే ఆ సామర్థ్యం మీరు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. లేదంటే రాదు. ఎందుకని? సహజంగానే అది రావచ్చు కదా! అని మీకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఇక్కడ అందుకే మీ మీద ఆధారపడ్డ జీవరాశులు అంటే మీరు దుఃఖంలో ఉండి ఎనర్జీ ఏదైతే రిలీజ్ చేస్తారో, బాధల్లో ఉండి ఎనర్జీ రిలీజ్ చేస్తారో, ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉండి ఎనర్జీ రిలీజ్ చేస్తారో, దాన్ని ఆహారంగా స్వీకరిస్తున్న జీవులు కూడా ఉన్నారు కదా! మరి అలాంటి జీవుల ఆహారం కోసం వాళ్ళు వాళ్ళ వంతు ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు.
మరి వాళ్ళ దగ్గర ఒక టెక్నాలజీ ఉంది. అదే హాలోగ్రఫీ టెక్నాలజీ. దాని ద్వారా వాళ్ళు ఫ్రీక్వెన్సీని కంట్రోల్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ జరుగుతోంది ఏంటంటే కొన్ని వేల సంవత్సరాలుగా వాళ్ళు మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు మానవులు. గమనించి అసలు వీళ్ళని మనము వాళ్ళ నుంచి ఆహారాన్ని రాబట్టాలంటే ఏం జేయాలి? ఎన్నో పరిశోధనలు చేశారు. వాళ్ళు ఏం లేదు. వాళ్ళు చాలా చాలా పరిశోధనలు చేశారు. వాళ్ళు చాలా కష్టపడ్డారు. మిమ్మల్ని చాలా ఓపికగా గమనించారు. గమనిక అనేది చూడండి ఎంత పవర్‌ఫుల్. వాళ్ళు చాలా నాలుగో పరిధిలో ఉన్న వాళ్ళు, మూడవ పరిధిలో ఉన్న మిమ్మల్ని వాళ్ళెలాగో మీకు కనిపించరు గాబట్టి, వాళ్ళు జాగ్రత్తగా మిమ్మల్ని గమనిస్తున్నారు 24 గంటలు. అప్పుడేం జరుగుతుంది? అసలు మీ బలహీనతలేంటి? మీ లోటుపాట్లేంటి? మిమ్మల్ని ఎలా ఆహ్, కంట్రోల్ చేయొచ్చు? లోయెస్ట్ ఫ్రీక్వెన్సీలోని. మీకు విషయాలు అర్థం గాకుండా ఒక దగ్గరే మిమ్మల్ని ఆగిపోయేలా ఎలా చేయొచ్చు అని వాళ్ళు ప్లాన్ యేసుకున్నారంతే. సో, దానివల్లే ఇదంతా జరుగుతోంది. అది వాళ్ళ టెక్నాలజీ. అది నిజానికి పెద్ద గొప్ప టెక్నాలజీ కాకపోయినప్పటికీ, మిమ్మల్ని కంట్రోల్ జేయడానికి అది సరిపోతుంది. సో, మీరు కళ్ళతో ఏదైతే చూస్తున్నారో, వింటున్నారో, టేస్ట్ చేస్తున్నారో, అనుభూతి చెందుతున్న ఎవ్రీథింగ్ అంతా అబద్ధమే క్రియేట్ చేయబడుతోందిక్కడ. మీ కళ్ళ ముందంతా నిజం కాదు. ఇది వినటానికి చాలా ఆశ్చర్యంగా అనిపించే విషయమే. మనం ఎన్నో సంవత్సరాలుగా కూడా చెప్పుకుంటున్నాం ఇదే విషయాన్ని. ఈవెన్ 'బ్రింగర్స్ ఆఫ్ ద డాన్' చదివినప్పుడు గూడా మీకు తెలుస్తుంది ఇదంతా నిజమేనని. కానీ, మనం దాన్ని నమ్మలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే, క్షణంలో మనము మన ఆలోచనల్లోకెళ్ళిపోతాం. ఇక్కడ అన్నిటికంటే ప్రధానమైనదేంటంటే, మీ ఆలోచన, మీ బ్రెయిన్. చూడండి మీ బ్రెయిన్ అది రిసీవ్ చేసుకునే థాట్స్. మీ బాడీ స్ట్రక్చర్ ఎలా ఉందంటే, మీరు మీ జీవితాన్ని ఎలా సృష్టించుకుంటారు అన్నదాన్ని మిమ్మల్ని గమనించేటప్పుడు, మీ ఆలోచనల ద్వారానే మీరు సృష్టించుకుంటారు. ఆలోచనల ద్వారా మీ జీవితం ఇక్కడ సృష్టించబడుతోంది. ఎవ్రీ సెకండ్, ఎవ్రీ సెకండ్, ఎవ్రీ సెకండ్, ఎవ్రీ సెకండ్. నేను పలానా వ్యక్తిని, ఇది నా కుటుంబము, ఇది నా ఆస్తి. ఎవ్రీ సెకండ్ మీ బ్రెయిన్‌లో ఇదే ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఈ చీకటి శక్తులు గూడా మిమ్మల్ని గమనించి, గమనించి అవేం తెలుసుకున్నాయంటే, వీళ్ళెప్పుడైతే ఒకే ఆలోచనని మెయింటైన్ జేస్తారో, తప్పకుండా ఎవ్రీ సెకండ్ వాళ్ళ లైఫ్‌ని వాళ్ళే సృష్టించుకుంటారు. కానీ ఆ విషయం వాళ్ళకి తెలీదు. ఎవ్రీ సెకండ్ వాడు ఒక ఆలోచనని మెయింటైన్ జేస్తున్నాడు అన్న విషయం వాళ్ళకే తెలీదు. ఇదే కదా రహస్యం ఇక్కడ. మీ ఫోకస్ అంతా ఒకదాని మీదే ఉంటుంది. అయితే అలా మిమ్మల్ని తక్కువ రకం విషయాల మీద నేను, నాది, నా కుటుంబం, నా ఇల్లు, నా దేశము ఇలా నా అనేది ఎప్పుడైతే వస్తదో మీకు, మీరు డెఫినిట్‌గా మీరు దాన్నే సృష్టించుకుంటారు సహజంగానే. ఇక్కడ థాటే గదా! మేనిఫెస్ట్ చేసేది మీ జీవితాన్ని ప్రతి క్షణం. అందరూ అనుకుంటారు అందరికి కలిపి ఒకటే ప్రపంచం ఉంది. అందరం కలిసి సినిమాకెళ్తున్నాం. అందరం కలిసి ఎక్కడికో వెళ్తున్నాం. రోడ్డు మీదకెళ్తే గూడా అందరూ నాలాగే నడుచుకుంటూ రైతు బజార్‌కెళ్తే చూడండి ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ హియర్. మీకనిపిస్తుంది ఇక్కడంతా కలిసిమెలిసి జీవిస్తున్నాం. అందరికీ ఒకటే ప్రపంచం కనిపిస్తుంది అని కాదు. మీరందరూ ఒకే ప్రపంచాన్ని చూసేలా ట్రైనింగ్ ఇవ్వబడ్డారు. దీన్నే పర్సెప్చువల్ అగ్రీమెంట్ అంటారు. ఈ అగ్రీమెంట్స్ ఉంటాయి ఇక్కడ. ఎందుకంటే మూడవ పరిధి ప్రపంచము అంటే మీరందరూ కలిసి ఒకదాన్నే చూడాలి అని ఒక అగ్రీమెంట్ ఉంటుంది. ఆ అగ్రీమెంట్ మీ లోపల ఇన్‌స్టాల్ చేయబడింది. చాలా తెలివిగా ఇన్‌స్టాల్ చేశారు. అది కూడా కేవలం మీ ఆలోచనల ద్వారా. జస్ట్ మీ లోపలికి ఒక థాట్స్ పంపిస్తారంతే. అది కూడా కంప్యూటర్ ద్వారానే థాట్స్ ఒస్తాయి. ఎలా అయితే సిగ్నల్స్ ఒస్తాయి చూడండి మొబైల్‌కి, అలాగే మీ బ్రెయిన్ అనే ట్రాన్స్‌మిటర్‌కి సిగ్నల్సే అందుతాయి. ఆ సిగ్నల్స్‌లో ఉండేవే థాట్స్.
మీకు ఎలాంటి థాట్స్ పంపిస్తే మీరొక మనిషిగానే ఉంటారు? అంటే ఒక ఆత్మగా మిమ్మల్ని మీరు గుర్తుపట్టకుండా ఎప్పటికప్పుడు మీరొక మనిషి, మీకొక కుటుంబము, మీకొక వ్యవస్థ, మీకొక గవర్నమెంటు, మీకొక ఫండమెంటల్ రైట్సు, ఎవరో మిమ్మల్ని పరిపాలిస్తున్నట్టుగా ఒక వ్యవస్థ, ఇవన్నీ ఉన్నప్పుడు సహజంగానే మీ వాస్తవాన్ని మీరే సృష్టిస్తారు ప్రతి క్షణం. ఇది తెలుసుకోవడమే ఈ సమయంలో మనుషులు చేయాల్సిన పని. యువర్ థాట్ క్రియేట్స్ అంతే. అయితే మీరు ఏం థాట్ రిలీజ్ చేస్తారు అనేది మీ సామర్థ్యం మీద ఆధారపడింది. ఇప్పుడు ఎవరైతే మీ నుంచి ఆహారాన్ని పొందాలనుకుంటున్నారో దే ఆర్ డిపెండెంట్ ఆన్ యూ. వాళ్ళు డిసైడ్ చేస్తారు నువ్వు ఎలాంటి థాట్స్‌ని కలిగి ఉండాలి అనేది. అలా వాళ్ళు మిమ్మల్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేయగలుగుతారు త్రూ ఫ్యాషన్స్, త్రూ దేర్ టెక్నాలజీ. టీవీస్ హాలోగ్రఫీ అంటే ఏంటి? మళ్ళీ అగైన్ టీవీ అండ్ మూవీస్ టెక్నాలజీనే కొంచెం అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ. మొదట్లో ఇలా పీటీ ద్వారా అంటే మూవీస్ ద్వారా. దెన్ ఇంకా కొంచెం హైయర్ లెవెల్‌లో వచ్చేసరికి ఇది హాలోగ్రఫీ ద్వారా. ఈ మూవీస్‌ది అయిపోయింది. ఇంక చేస్తూ, చేస్తూ వచ్చారు. ఇప్పుడు మూవీస్‌లో ఏం లేదసలిక. మిమ్మల్ని కంప్లీట్‌గా ఒక మాయలో ఉంచుతారు మీరు తప్ప అంతకు మించి ఇంకేం లేదు. అది 3 అవర్సే ఉంటుంది ఆ మాయ. కానీ తర్వాత ఏంటి పరిస్థితి అన్నప్పుడు మీకు సొసైటీ అక్కడ చాలా వైటల్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. అంటే మీరు ఏం అంటే ఏం ఆలోచించాలి? ఏం చూడాలి? ఏం అర్థం చేసుకోవాలి? ఇవన్నీ సొసైటీ మీకు ప్రతి క్షణం నేర్పిస్తూనే ఉంటుంది. అలాగే మీరు చిన్నప్పుడు ఎల్‌కేజీ నుంచి మొదలుపెడితే మీ ఎడ్యుకేషన్ సిస్టమ్ అయిపోయే వరకు, మీరు ఉద్యోగం సంపాదించే వరకు కూడా మీకెక్కడ కూడా మీ థాట్ క్రియేట్స్ అన్నది ఎక్కడ ఉండదు. సో, కనుకనే ఇప్పుడు మీకీ పరిస్థితి. ఇక మీరు అంతకు మించి వేరే విధంగా ఆలోచించకుండా చేయగలిగే టెక్నాలజీ వాళ్ళ దగ్గరుంది. సో, వాళ్ళిదంతా మిమ్మల్ని గమనించటం వల్ల కానీ అదే గమనిక మీ మీద మీకుందనుకోండి. మిమ్మల్ని మీరు గమనించుకుంటే. దాని నుంచి మీరు బయటపడగలరు. ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని గమనించి మిమ్మల్ని కంట్రోల్‌లో ఉంచుకుంటున్నారు. సర్టెన్ టెక్నాలజీని, సర్టెన్ వ్యవస్థని, సర్టెన్ మతాలని, సర్టెన్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌ని. కొంతమంది అన్‌రియల్ పీపుల్‌ని మీ చుట్టూ ఒక సిట్యుయేషన్‌ని వాళ్ళు క్రియేట్ చేయగలిగారు. అది ఎలా క్రియేట్ చేస్తారో నేను మీకిప్పుడు చెప్తా. ఇప్పటివరకు మనం హాలోగ్రఫీ అంటే ఓన్లీ మనము చెప్పుకున్నాం గదా! ఇట్స్ జస్ట్ లైక్ ఎ మూవీ అని. అండ్ ఇంకొకటేంటి హాలోగ్రఫీ అనేదేంటంటే ఎస్పెషల్లీ హైయర్ డైమెన్షనల్ మూవీ. అది ఒక వేరే హైయర్ డైమెన్షన్ నుంచి లోయర్ డైమెన్షన్‌కి ప్రసారం చేస్తామని చెప్పుకున్నాం మనం నిన్న. అది ఒక ఖాళీ ప్రదేశంలో ప్రసారం చేయొచ్చు. లేదా సిటీ మధ్యలో గూడా ప్రసారం చేయొచ్చు. అదేం లేదు. అదొక మూవీలాగా ప్రసారం చేసి మిమ్మల్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేయడం జరుగుతుంది. అది ఎక్కడెక్కడ ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తారు? ఎలా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తారు? అనేది మీకు తెలీదు. చెప్పినా మీకు అర్థం గాదు. ఎందుకంటే మీరొక ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో మీరేదో ఒక అద్భుతాన్ని చూస్తారండి. అది చూడంగానే అది నిజం అనుకుంటారు. కానీ నిజానికి అదొక హైలోగ్రఫీ ద్వారా చిత్రించబడిన ఆకాశంలో ఒక విషయం. ఒక వింతైన విషయం. ఏదో ఆకాశంలో మీకు విచిత్రమైనదేదో కనిపించింది. దాన్ని మీరేమనుకుంటారు? అది నిజంగా అది కనిపిస్తోందంటే ఏదో ఒక అద్భుతం. కొంతమందికి పురాణాల్లో దైవ దర్శనాలు ఆకాశంలో కనబడటం అనేది జరిగేది. ఆకాశంలో పెద్దగా దేవుడు కనిపించేవాడు. ఇదంతా కూడా ఒక హాలోగ్రఫీ టెక్నాలజీయే. కానీ అవతల వ్యక్తి అబ్బా! ఆకాశం అంత ఎత్తుగా నాకు ఒక దేవుడు కనిపిస్తున్నాడు. అంటే ఆ దేవుడికి మనం సరెండర్ అయిపోవాలి ఆయనమని. ఒక పుష్పక విమానంలో రాముడు, సీత ఒక చోట ల్యాండ్ అయ్యి, మళ్ళీ ఆ పుష్పక విమానం ఎగురుకుంటూ వెళ్ళిపోతుందండి. దానివల్ల అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ ఉండేవాళ్ళు ఇప్పుడు జరగకపోవచ్చది. కానీ ఇంతకుముందు 18థ్ సెంచరీలో 19థ్ సెంచరీ బిగినింగ్‌లో ఒకవేళ అలా జరిగిందనుకో మనుషులందరూ ఏమనుకుంటారు? రాముడు ఇంకా ఉన్నాడు. ఆయన మనని కాపాడుతాడు. ఆయన ఎప్పుడంటే అప్పుడు ఇక్కడికి రాగలడనే అనుకుంటారు గదా! హాలోగ్రఫీకి అంత పవర్ ఉంది. ఇది ఉదాహరణ మాత్రమే. ఎందుకంటే ఇప్పుడు హాలోగ్రఫీస్ చాలా మోడర్న్‌గా కంట్రోల్ చేయబడుతుంది. ఎట్లా అంటే మీకెక్కడో ఒక పెద్ద యాక్సిడెంట్, పెద్ద ఘోరం జరిగింది. లేతే ఒక టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. ఇవన్నీ హాలోగ్రఫీ ప్రసారాలు కావచ్చు. కావచ్చు, కాకపోవచ్చు. కావచ్చు కూడా.
90% ఓన్లీ హాలోగ్రఫీయే కొన్ని కొన్ని పెద్ద పెద్ద సంఘటనలు. ఒక చోట ఒక పెద్ద దేశమే నాశనం అయిపోయినట్టు, అక్కడ రాకెట్ పడి మొత్తం అందరూ పోయినట్టు, లేకపోతే ఎక్కడో టెర్రరిస్ట్ అటాక్ జరిగినట్టు, లేకపోతే ఎక్కడో ఒక యాక్సిడెంట్ జరిగి మొత్తం 100 మంది చనిపోయినట్టు, అక్కడ మొత్తం మీకు వీడియో కూడా చూపిస్తూ ఉంటారు. ఇవన్నీ ఇన్సర్ట్స్ అంటారు వీటిని. వీటిని ఏమంటారు? హాలోగ్రాఫిక్ ఇన్సర్ట్స్. ఈ హాలోగ్రాఫిక్ ఇన్సర్ట్ అనేది ఎలా తయారు చేస్తారు అంటే, అదొక కంప్యూటర్ హాలోగ్రామ్. అది మీ కళ్ళ ముందే అది ఒక కంప్యూటర్ మన దగ్గర మానిటర్లు ఉన్నట్టుగానే వాళ్ళ దగ్గర హాలోగ్రామ్స్ ఉంటాయి. అదేంటంటే మీరు వాళ్ళొక ఎర్త్ హాలోగ్రామ్‌ని క్రియేట్ చేస్తారు. జస్ట్ వాళ్ళ థాట్‌తో అక్కడ ఎర్త్ హాలోగ్రామ్ రూపంలో వాళ్ళ కళ్ళ ముందే వస్తుంది. మీరు దాన్ని జరుపుకోవచ్చు. ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో, ఏ ప్రదేశంలో మీరేదైనా ఒక విచిత్రాన్ని గాని, అద్భుతాన్ని గాని, ఒక క్రైమ్‌ని గాని అక్కడ ఇన్సర్ట్ చేయొచ్చు. చూసే వాళ్ళకి నిజంగానే అక్కడ ఆ క్రైమ్ జరిగినట్టు, లేతే అక్కడ ఒక పేలుడు సంభవించినట్టు, అక్కడ బిల్డింగ్‌లన్నీ కూలిపోతున్నట్లు, ఏదైనా మొత్తానికి. దానివల్ల ఏం జరుగుతుంది? అది వీడియోలు తీసి బయట చూపించారనుకోండి, జనాలు నిజంగానే ఏదో ప్రళయం సంభవించబోతోంది అన్న ఒక భయం ఉంటుంది మనుషుల్లో. మనకి మీడియాలో చూపించేవన్నీ మోస్ట్‌లీ మనని భయపెట్టేవన్నీ కూడా నిజానికి అవి అక్కడ జరుగుతూ ఉండకపోవచ్చు. అవన్నీ ఒక హాలోగ్రాఫిక్ ఇన్సర్ట్స్ కావచ్చు. ఇలా వాళ్ళు ఆ హాలోగ్రామ్ ద్వారా ఏ ఏరియాలో మనం ఎలాంటి ఒక ఈవెంట్‌ని క్రియేట్ చేయొచ్చు. ఒక వస్తువుని క్రియేట్ చేయొచ్చు. ఒక స్పేస్ షిప్‌ని క్రియేట్ చేయొచ్చు. ఏదన్నా క్రియేట్ చేయొచ్చు. సో, ఎప్పుడైతే దాన్ని క్రియేట్ చేస్తామో అది చాలా సహజంగాను ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ నిజంగానే అది జరుగుతుంది. అవును, యాక్సిడెంట్ జరగటం పెద్ద ఇదేముంది? మనుషులు ఎలాగో రెక్లెస్‌గానే ఉన్నారని మీకనిపిస్తుంది నేచురల్‌గా. కానీ ఎక్కడో టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. ఓహో! నిజంగానే అట్లా జరిగిందేమో అని అనిపిస్తుంది. దానివల్ల మీకో భయం కలుగుతుంది. ఆ ఎమోషన్ ఉంది చూసావా? అదే ఫుడ్. అలా హాలోగ్రాఫిక్ ఇన్సర్ట్స్ అనేవి ఉంటాయి. దాన్ని ఇన్సర్ట్ చేస్తారు. వాళ్ళు హాలోగ్రామ్‌ని ఎదురుగుండా పెట్టుకొని, మీ ప్లానెట్‌లో ఏ ప్రదేశంలో మనం ఏం చేయొచ్చు? ఎలాంటి ఈవెంట్‌ని మనం క్రియేట్ చేయొచ్చు? ఎలాంటి వస్తువుల్ని గాని, ఒక సిట్యుయేషన్‌ని గాని మనం క్రియేట్ చేయొచ్చు. అంటే ఒక పరిస్థితిని కూడా సృష్టించగలరు వాళ్ళు హాలోగ్రామ్ ద్వారా. అవన్నీ ప్రజలు చూసి, మోసపోయి, అది నిజమేనని అనుకుని, వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటారు. అయితే ఇలా జరిగినప్పుడు మనుషులు ఎందుకు గుర్తుపట్టలేకపోతున్నారు? ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, మీరు ఎనర్జీని గుర్తుపట్టే పరిస్థితుల్లో మీరెప్పుడూ లేరు. ఎక్కడైతే హాలోగ్రాఫిక్ ఇన్సర్ట్స్ జరుగుతూ ఉంటాయో గుర్తుపెట్టుకోండి. అక్కడ ఎనర్జీ సిస్టమ్ టోటల్‌గా డిఫరెంట్‌గా ఉంటుంది. ఎందుకంటే, ఒక హైయర్ డైమెన్షన్ నుంచి లోయర్ డైమెన్షన్‌కి ఒక ఎనర్జీ ఫ్లో అవ్వాలి. అంటే ఒక బీమ్ లాగా ఒక లైట్ వచ్చి ఇక్కడ ఆ సిట్యుయేషన్‌ని అక్కడ ఫార్మ్ చేయాలి. అంటే దానికి ఎనర్జీ ఎంత ఖర్చవుతుందంటే, అక్కడ 2 డైమెన్షన్స్ మెర్జ్ అవుతూ ఉంటాయి అక్కడ ఆ టైంలో. కానీ దాన్ని గూడా గుర్తుపట్టలేని స్థితిలో మనుషులుంటారు. 2 ఎనర్జీలు మెర్జ్ అయ్యే చోట ఎంత హై ఎనర్జీ ఉంటుంది. కానీ వీళ్ళకసలు హై ఎనర్జీ తెలీదు. ఎందుకంటే వీళ్ళు ఇంటికి పోవాలనే హడావిడిలో, లేకపోతే సినిమాకెళ్ళాలనే హడావిడిలో, మొబైల్ జూసుకుంటూనే ఉంటారు కొంతమంది. మొబైల్‌లో మాట్లాడుతా ఉంటారు. వీడికి ఇంకా అక్కడ ఎనర్జీ సిస్టమ్ ఎట్లా ఉందో ఎలా తెలుస్తుంది? డౌజింగ్ జేసే వాళ్ళకి తెలుస్తుంది. అక్కడ ఎనర్జీ తేడా ఉందని. కానీ డౌజింగ్ ఎవరు జేస్తారు? ఎవరు చేయరు. కాబట్టి చాలా ఈజీ అయిపోయింది. ఇప్పుడు హాలోగ్రాఫిక్ ఇన్సర్ట్స్ ద్వారా మనుషుల్ని మోసం జేసి వాళ్ళనొక గొర్రెల మందలాగా కంట్రోల్‌లో పెట్టడానికి పడే విధంగా ఈ టెక్నాలజీని మనం వాడుతున్నాం అక్కడ. సో, ఎవరైతే డార్క్ ఫోర్సెస్ ఉన్నాయో, మనం డార్క్ ఫోర్సెస్ అంటున్నాము. కానీ వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అదేంటంటే వాళ్ళు మీ మీదే డిపెండ్ అవుతారు. అంతకు మించి వాళ్ళకి ఇంక వేరే విధంగా తెలీదు. సో, కాబట్టి మనము వాళ్ళ అండర్‌లో ఉండాలా? వాళ్ళ నుంచి బయటికి రావాలా? అనేది మన చాయిసే ఎప్పుడు. అందుకే మనము గొప్ప గొప్ప గురువులందరూ గూడా అందులోంచి బయటపడ్డప్పుడు వాళ్ళ జీవితాలు అద్భుతంగా మారిపోతాయి. ఈ హాలోగ్రాఫిక్ ఇన్సర్ట్స్ అనేవి ఎక్కడన్నా, ఎప్పుడైనా జరుగుతాయి కాబట్టి మీరేం చేయాలి? ఒక ఎనర్జీ సిస్టమ్ ఆ ఇన్సర్ట్ జరిగే చోట ఎనర్జీ సిస్టమ్ తేడా వస్తోంది అన్న విషయం మీరు తెలుసుకోగలిగితే, మీరు దేన్ని చూసి నమ్మరు. సాధారణంగా మనిషి ఎక్కువగా భయపడేది టీవీల్లో చూపించే న్యూస్ ద్వారా. ఎలాగో ఎక్కడికి వెళ్లరు వీళ్ళు. కానీ ఎక్కడో జరిగిన విషయం వీళ్ళని కలిచివేస్తుంది వీళ్ళ హృదయాన్ని. ఎందుకంటే వాళ్ళు ఇక్కడే ఉండి అక్కడ చూసే విధంగా టీవీ అనేది మధ్యలో ఒక మాధ్యమంగా ఉండింది గదా! సో, అదే గనక లేకపోతే
ఈ హాలోగ్రాఫిక్ ఇన్సర్ట్ ఎక్కడ ప్రపంచంలో ఏ మూల జరిగినా అది నువ్వు చూసి గుండెలు పగిలేలా బాధపడాల్సిన, భయపడాల్సిన పరిస్థితి నీకు ఉండేది కాదు. ఇక్కడ థాట్ అనేది ఎప్పుడు క్రియేట్ చేస్తూ ఉంటుందండి. మీరు భయపడితే ఒకటే అదే సిచ్యువేషన్‌ని మీ జీవితంలోకి ఆహ్వానిస్తారు. యూనివర్స్‌కి ఇంకేం తెలీదు. మీరు భయపడుతున్నారా? ఏం చేస్తున్నారు? నీకేం కావాలనుకుంటున్నారు? ఏం వద్దనుకుంటున్నారు? ఇవన్నీ పట్టించుకోదు. లా ఆఫ్ అట్రాక్షన్‌కి తెలిసింది ఒకటే. మీరు దేని గురించైతే ఆలోచిస్తున్నారో, అది ఏ ఎమోషన్‌తో మీరు ఆలోచించినప్పటికీ, భయంతో ఆలోచించినా, ఇంక దేనితో ఆలోచించినా, ప్రేమతో ఆలోచించినా. ఇప్పుడు నువ్వు ఇంకొక అమ్మాయిని ప్రేమించావు. ఒక అబ్బాయిని ప్రేమించావు. అక్కడ ఆ వ్యక్తి గురించే ఆలోచిస్తున్నారు అంటే, అక్కడ ఆ వాస్తవాన్ని మీరు సృష్టి చేస్తున్నారు అని అర్థం. అక్కడ థాట్ క్రియేట్స్ అనేది మీకెప్పుడు గుర్తుపెట్టుకోండి. మీరు ఏ విషయం గురించి ఆలోచించినా, అది వస్తువు గావచ్చు, మనిషి గావచ్చు, ఒక రిలేషన్‌షిప్ కావచ్చు, ఏమి గావచ్చు. మీరు దాంతో ఎంగేజ్ అయ్యారంటే మాత్రం గుర్తుపెట్టుకోండి, దాన్ని నిరంతరం క్రియేట్ చేసే పనిలో ఉన్నారు. అవి భయంతో అయినా సరే అది జరిగేదైతే ఖాయం. యాక్సిడెంట్ జరుగుతుందేమో అని భయపడితే అలాగే జరుగుతుంది. అట్లా. ఎందుకంటే ఎవ్రీథింగ్ అనేది ఎలా ఉంటుందంటే ఇక్కడ క్రియేషన్ అలా డిజైన్ చేయబడింది. అంతే. లా ఆఫ్ అట్రాక్షన్ దానికి ఇంక దేనితో సంబంధం లేదు. నువ్వు దేని గురించి ఆలోచిస్తే అదే నీ జీవితంలోకి తెచ్చిపెడుతుంది. అందుకే ఇక్కడ తెలుసుకోవాలి ముందు నాలెడ్జ్. మనము ధ్యానం చేయడమే కాదు, నాలెడ్జ్ కూడా తీసుకోవాలి. ఆ నాలెడ్జ్ తీసుకొని ఆ ధ్యానాన్ని సవ్యంగా దాన్ని వినియోగించుకోవాలి. ఇక్కడ మీకు ఆ ఎనర్జీని గుర్తుపట్టే స్థితి ఎప్పుడు కలుగుతుంది? ఆ సెన్సిటివిటీ ఎప్పుడొస్తుంది? ఆలోచించండి. ధ్యానం చేస్తే వస్తుంది. ధ్యానం చేస్తూ ఉంటే చక్కగా మీరు సున్నితంగా మారిపోతారు. క్రమంగా మీ జీవితాలు ఎలా ఉంటాయి? ఈ హాలోగ్రాఫిక్ ఇన్సెట్స్‌కి మీరు బలైపోరు. మీ లైఫ్‌లో కొన్ని నమ్మక వ్యవస్థలుంటాయి. అవన్నీ ఎవరు క్రియేట్ చేశారు? సొసైటీలో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టము, సొసైటీ క్రియేట్ చేసింది. మీరేం చేయాలి జీవితంలో, ఏం సాధించాలి అనేది మీది కాదు. ఎందుకంటే మీకసలు సొంత ఆలోచనలే లేవు. కొన్ని వేల సంవత్సరాల క్రితమే మీ సొంత ఆలోచన అనేది లేకుండా చేసేసారు. మీరిక్కడ భూమి మీదకొచ్చారు అంటే సొసైటీ డిసైడ్ చేస్తుంది. మీరేం కొనాలన్నా, మీరేం ఆలోచించాలన్నా, మీరెవరిని పెళ్లి చేసుకోవాలన్నా, మీరెవరిని ప్రేమించాలన్నా, మీరెవరితో గొడవ పడాలన్నా, ఫైనల్‌గా మీ జీవితంలో జరిగే ప్రతి ఇన్సిడెంట్ అది వేరే వాళ్ళ ద్వారా డిసైడ్ చేయబడుతుంది. ఎవరికైతే మీ నుంచి ఆహారం కావాలో, వాళ్ళే డిసైడ్ చేస్తారు మీ లైఫ్. అందుకే చెప్తాం, మీ లైఫ్‌ని మీ కంట్రోల్‌లోకి తీసుకోవాలి అంటే ఏకైక మార్గం ధ్యానం. కానీ మీరు ఓన్లీ కళ్ళు మూసుకొని కూర్చోండి, ధ్యానం చేయండి, మీ జీవితంలో ప్రాబ్లమ్స్ పోతాయి అని చెప్తే, మీకు ఈ హాలోగ్రఫీ గురించి మీకు తెలీదు. ఫ్రీక్వెన్సీ కంట్రోల్డ్ సొసైటీ గురించి తెలీదు. నాలుగో పరిధిలో ఎవరైతే జీవులు మీ మీద డిపెండ్ అయ్యి ఉన్నారో అది మీకు తెలీదు. ఇవన్నీ తెలియకుండా మీరు ధ్యానంలో కూర్చొని ఏం చేస్తారండి? చెప్పండి. మీరేం సాధిస్తారు? ధ్యానంలో ఇవన్నీ చెప్తారా? ఎవరన్నా కిరీటం పెట్టుకున్న వాళ్ళొచ్చి, లేకపోతే ఇంకేదైనా ఒక కళ రూపంలో వచ్చి మీకు ఇదంతా బోధించడానికి ఎవరున్నారసలు? అసలంత సేపు మీకు విజన్ రాదు. మీ విజన్‌లో మహా అంటే ఒక చిన్న దృశ్యం కనబడుతుంది అంతే. ఏదైనా ఒక చిన్న వాక్యం. అంతకు మించి కంప్లీట్‌గా మీరక్కడికి పోయి అన్ని విషయాలు డిస్కస్ చేసి వచ్చేంతగా మీ ఫ్రీక్వెన్సీ అయితే లేదు. నేను థర్డ్ జనరేషన్ పిల్లల్ని కొంతమందిని చూసాను. వాళ్ళు ధ్యానంలో కూర్చోబెట్టంగానే పైకెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ గాని, 1 అవర్ గాని వాళ్ళు పైన వాళ్ళతో మాట్లాడి, ఆ అవగాహన తీసుకొని పూర్తిగా మళ్ళీ ఇక్కడికొచ్చి మొత్తం ఏం జరిగిందో మొత్తం నాతో చెప్పేవాళ్ళు. పిల్లలు చిన్న చిన్న పిల్లలు. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. అయితే వాళ్ళు ఎన్ని విషయాలు చెప్పేవాళ్ళంటే అక్కడ 1 అవర్ సంభాషణలో ఎంత మ్యాటర్ అయితే ఉందో, ఆ మ్యాటర్ అంతా వీడికి చెప్పడానికి ఒక హాఫ్ అన్ అవర్ పైనే పట్టేది. అంటే అంత ఫ్రీక్వెన్సీలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళక్కడికి పోయి ఉండి వాళ్ళతో డిస్కస్ చేసి విషయాలన్నీ ఆ తర్వాత మళ్ళీ వెనక్కొచ్చి నాతో మాట్లాడగలిగే ఫ్రీక్వెన్సీలో ఉన్న పిల్లల్ని నేను చాలా మందిని కలిసాను లైఫ్‌లో. కానీ మీ జనరేషన్ ఉంది చూసారా? ఇప్పుడు మీరున్న స్థితిలో. ఈ సెకండ్ జనరేషన్, ఫస్ట్ జనరేషన్ ఓల్డ్ బెల్ట్ అది ఎలాగో ఉండదు. ముందెళ్ళిపోతుంది. వాళ్ళ వల్లే చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఇక సెకండ్ జనరేషన్ ఉంది. మీరేంటంటే ఈ థర్డ్ జనరేషన్‌ని, ఫస్ట్ జనరేషన్‌ని మధ్యలో బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఆ థర్డ్ జనరేషన్‌లో ఒక పక్కన అర్థం చేసుకోలేరు. కానీ మీరు ఫస్ట్ జనరేషన్ నుంచి వచ్చిన నమ్మక వ్యవస్థ ఏదైతే ఉంటుందో, దాన్ని
క్యారీ ఫార్వర్డ్ చేయాలని చూస్తారు మీరు అజ్ఞానంలో ఉన్నప్పుడు. సో కాబట్టి మీరు సాధించలేకపోయింది, మీ కుటుంబంలో మీ తాత ముత్తాతలు సాధించలేకపోయింది మీ పిల్లలు సాధించాలి అంటే వాళ్ళు డబ్బు సంపాదించాలనో ఏదో ఉంటుంది మీకు లోపల. సో అలాంటి క్యారీ ఫార్వర్డ్ చేసే కార్యక్రమంలో ఉంటారు. కానీ మీ రోల్ చాలా ఎక్కువ అంటాను నేను. సెకండ్‌లో ఉన్నవాళ్ళు అంటే 40స్‌లో ఉన్నవాళ్ళు, 30స్, 40స్, 50స్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోండి సెకండ్ దాంట్లో ఉన్నారు. మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రాబోయే నవ్య యుగంలో వాళ్ళందరికీ పవర్స్ ఉన్నాయి. కానీ వాళ్ళు యుటిలైజ్ చేసుకునే విధంగా మీరు ఇంట్లో వాతావరణాన్ని కల్పించకుండా, ఆ ముందు జనరేషన్‌కి సంబంధించింది క్యారీ ఫార్వర్డ్ చేద్దామని చూసారనుకోండి. మీరు మీ లైఫ్ ఫెయిల్ అవుతుంది అక్కడ. మీరు ఎందుకు జన్మ తీసుకున్నారు? ఒక నవ్య యుగాన్ని అంటే 3వ జనరేషన్‌కి సంబంధించిన ఒక కొత్త స్వర్ణ యుగాన్ని నిర్మించడానికి మీరు సెకండ్ జనరేషన్‌గా ఇక్కడికొచ్చారు. ఇక్కడ మీ మీదే ఎక్కువ బాధ్యత ఉంటుంది. వాళ్ళదేముంది 10 నిమిషాలు ధ్యానంలో కూర్చుంటే వాళ్ళు కనెక్ట్ అయిపోతారు. వాళ్ళకి కరెక్ట్ గురువు దొరకాలంతే. నేనట్లా ఎంతో మంది పిల్లల్ని ధ్యానంలో అన్ని లోకాలకి తీసుకెళ్ళా. చాలా లోకాలకి తీసుకెళ్ళా. రెగ్యులర్‌గా అయితే నాగలోకానికి తీసుకెళ్తూ ఉండేవాడిని. కానీ ఇక్కడ ఆ జనరేషన్ ఏంటి? వాళ్ళ పవర్స్ ఏంటి అనేది నాకు తెలుసు. కానీ సెకండ్ జనరేషన్‌లో మీరెలా ఉంటారంటే, మీరు ఓల్డ్ జనరేషన్‌కి మధ్యలో ఉన్నారు కాబట్టి మీరు అదంతా మీలో మోస్తూ ఉంటారు. కాబట్టి మీకే ధ్యానం ఎక్కువ. అందుకే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్‌మెంట్‌లో మీకు ధ్యానం చాలా అవసరమైంది. ఎందుకంటే మీరు ముందు మీరేంటో తెలుసుకోవాలి. ఆ తర్వాత ఈ టెక్నాలజీ గురించి తెలియాలి. అసలు ఈ ఫ్రీక్వెన్సీ కంట్రోల్ టెక్నాలజీ అసలు ఫ్రీక్వెన్సీ ఎలా కంట్రోల్ చేస్తుంది మన థాట్‌ని? మనం ఎప్పుడు లోయర్ ఫ్రీక్వెన్సీ థాట్స్‌ని ఎందుకు క్రియేట్ చేస్తున్నాము? ఎందుకు నా పిల్లల్ని నేను రొటీన్‌గా సొసైటీ పాత్‌లోనే ఎందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను? ఆ థాట్ నాకు ఎవరిచ్చారు? నా సోల్ అయితే ఇవ్వదే. ఎందుకంటే వాడు థర్డ్ జనరేషన్. వాడికి హైయర్ థాట్సే ఇవ్వాలి. హై ఫ్రీక్వెన్సీ గురించే వాడికి నేను బోధించాలి కదా! కానీ నేను అలా చేయట్లేదు. ఎందుకంటే నాకు ఆ నాలెడ్జ్ లేదు. అందుకే బ్రింగర్స్ ఆఫ్ ద డాన్ మీకేం తెలియజేస్తుంది అంటే, మీకు ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? ఎనర్జీ అంటే ఏంటో తెలియజేస్తుంది. దానివల్ల మీరు నెక్స్ట్ జనరేషన్‌కి మీరు ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ, నాలెడ్జ్‌ని ఇస్తారు. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత అడ్వాన్స్‌డ్‌గా ఉంది అనేది మీరు తెలుసుకుంటే, మీరొక బలి పశువులా అవ్వకుండా, మీ పిల్లల్ని కూడా బలి పశువులు కాకుండా పిల్లలు చూడండి ఆహ్, అందులో పడి వెళ్ళిపోతుంటారు ఫ్యాషన్స్‌లో పడి. వాళ్ళు చదువు అనే పేరుతో బయటికెళ్తారు. చదువుకుంటారు. కానీ ఆ చదువులో కూడా ఎక్కడ ఎథిక్స్ అనేవి ఉండవు. అసలు వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు? ఏంటి? ఈ హడావిడిలో వాళ్ళకి మ్యారేజ్ చేస్తే ఆ మ్యారేజ్ కూడా నిలబడదు. ఎందుకంటే వాళ్ళకి జీవించటము అనే కళ వాళ్ళకి మీరు నేర్పించలేకపోయారు. ఎందుకంటే మీకే ఏమీ తెలీదు. అందుకే ఈ ఫ్రీక్వెన్సీ కంట్రోల్డ్ సొసైటీ గురించి మీకు అవశ్యంగా తెలియాలి. అప్పుడు మాత్రమే మీరు అందులోంచి బయటపడతారు. ఏదైనా ఒక విషయం తెలిస్తే మీరు బయటపడతారు. ఆ విషయం అయితే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మీరు ధ్యానంలోనే ఇవన్నీ సాధించాలంటే కుదరదు. లేకపోతే ఇన్ని బుక్స్ ఎందుకసలు ఈ టైంలో? సేతు విజ్ఞానం ఎందుకు? ఇదెందుకు? బ్రింగర్స్ ఆఫ్ ద డాన్ ఎందుకు? సన్‌షైన్ బిఫోర్ ద డాన్ ఎందుకు? ఈ నాలెడ్జ్ అంతా ఎందుకంటే టైం తక్కువుంది. మీరు ఈ నాలెడ్జ్ సంపాదిస్తే ఆ నాలెడ్జ్‌తో త్వరగా మీరు విషయాల్ని అర్థం చేసుకొని ధ్యానంలో పర్ఫెక్ట్‌గా కూర్చుంటారు. లేకపోతే ధ్యానంలో కూర్చుంటే అదొక మూఢనమ్మకంలాగా కూర్చుంటారు. కాసేపటికి ఒళ్ళు నొప్పులొస్తాయి లేచి ఎళ్ళిపోతారు. ఏళ్ళు గడిచిపోతున్నాయి అట్లాగే పిరమిడ్ సొసైటీలో. 20 ఏళ్లుగా ధ్యానం చేస్తున్న వాళ్ళున్నారు. ఏం సాధించలా వాళ్ళు చివరికి. ఎందుకంటే వాళ్ళకసలు ఏం తెలీదు. అసలు ఎందుకు కూర్చుంటున్నాడో కూడా తెలవదు. వాళ్ళలో ఒక సెన్సిటివిటీ అనేది రావటం కోసం మీరు కూర్చుంటున్నారు. ఇప్పుడు ఈ నాలెడ్జ్ ఎంత ఇంపార్టెంటో ధ్యానం కూడా అంతే ఇంపార్టెంట్. మీరు ధ్యానంలో కూర్చోవాలంటే కంపల్సరీగా ఇవన్నీ ఈ ఫ్రీక్వెన్సీ ఎలా పనిచేస్తుంది? థాట్ అనేది ఎలా మేనిఫెస్ట్ చేస్తుంది? ఇవన్నీ తెలిస్తేనే పిచ్చిగా మేనిఫెస్ట్ చేస్తున్న మీరు ఒక సరియైన మార్గంలో మేనిఫెస్ట్ చేయటానికి, అన్నెసెసరీ విషయాలని మేనిఫెస్ట్ చేయకుండా ఉండటానికి ఉపయోగపడేది మాత్రమే ధ్యానం. అంతకు మించి మీకేమి డబ్బులు, ఆరోగ్యాలు, మీరు హాయిగా ఉండటానికి, మీ జీవితంలో ఓన్లీ సుఖాలు మాత్రమే ఉండటానికి అట్లా ఏం ఉండదండి జీవితం. అదొకటి గుర్తుపెట్టుకోండి. మీకు నాలెడ్జి అవసరం. అది కూడా ఏం నాలెడ్జ్ అవసరం? న్యూ ఏజ్ స్పిరిచువాలిటీ మాత్రమే. మళ్ళీ ఓల్డ్ ఏజ్‌లోకెళ్ళకండి. మళ్ళా ఆ రామాయణ, మహాభారతాలు, భాగవతాల్లోకెళ్ళి అందులో సారాన్ని బయటికి లాగి ధర్మం అంటే ఏంటి? అలాంటివి చూసుకోవడానికి అంత కష్టపడాల్సిన పని లేదు. ఇప్పుడంతా మొత్తం ఫ్రీక్వెన్సీ, ఎనర్జీ. మీకు ఓపెన్‌గా ఫేస్ టు ఫేస్ చెప్పేస్తున్నారు. నీది ఇది పరిస్థితి.
నువ్వు వేరే వాళ్ళ కంట్రోల్‌లో ఉన్నావు. అందులోంచి బయటికి రావాలంటే ఒకప్పుడు దీపారాధన చేసేవాళ్ళు. పొద్దున్నుంచి సాయంత్రం దాకా మంత్రాలు చదివేవాళ్ళు. 3 సార్లు స్నానం చేసేవాళ్ళు. మంచి బట్టలు కట్టుకునేవాళ్ళు, మడి కట్టుకునేవాళ్ళు. ఇవన్నీ ఒకప్పుడు ఫ్రీక్వెన్సీని పెంచుకోవడానికి చేసినవే ఇవన్నీ. హిందువు అనేది ఒక మతం కాదు. ఒక జీవన విధానం. కానీ అది కూడా ఒక మతంలా అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే మనుషులు ఎప్పుడైతే యంత్రాల్లా మారిపోయారో హిందువు కూడా ఒక మతం అయింది. కానీ హిందూ అనేది జీవన విధానం. వాడు తెల్లవారుజామున లేవటం దగ్గర నుంచి, ధ్యానం చేయడం దగ్గర నుంచి, మంత్రోచ్చారణ చేయడం దగ్గర నుంచి, అతని ఫ్రీక్వెన్సీని హైయెస్ట్ లెవెల్‌లో ఉంచుకోవడానికి అతను చేసే ప్రయత్నమే ఇదంతా. మీకు వేదాలు, ఉపనిషత్తులు కూడా మీ ఫ్రీక్వెన్సీ రేజ్ ఎలా చేసుకోవాలనేది చెప్తాయి. కానీ ఎప్పుడైతే మతాలు ఇన్వాల్వ్ అయ్యాయో ఇందులో, ఇంకప్పటి నుంచి దాని యొక్క ఇది మారిపోయింది. అంటే ఎప్పుడైతే మధ్యలో ఉండి ఇంటర్ప్రిట్ చేసేవాడు ఎవడైతే ఉంటాడో మధ్యవర్తి, అతని మీదే డిపెండ్ అయి ఉంటారు ప్రజలందరూ. అందుకే మీరేం చేయాలంటే నాలెడ్జ్ ఇప్పుడు న్యూ ఏజ్ సిలబస్ బ్రింగర్స్ ఆఫ్ ద డాన్‌లో ఉంది. అది తీసుకోండి చక్కగా. అది దాంతో పాటు మెడిటేషన్ చేయండి. ఓహో! నేను నా ఫ్రీక్వెన్సీని మెయింటైన్ చేయాలంటే నేను ధ్యానం చేయాలి. ఎందుకంటే అన్నెసెసరీ థాట్స్‌ని నేను కంట్రోల్ చేయాలంటే మెడిటేషన్ ద్వారానే జరుగుతుందది. నా థాటే నా లైఫ్. అంతకు మించి ఇంకేం లేదు అన్న విషయం మీరు తెలుసుకుంటారు. చాలా ఈజీ ఇది. సో, ఇక్కడ ఈ హాలోగ్రాఫిక్ ఇన్సెర్ట్స్ నుంచి మీరు తప్పించుకోవడానికి ఏంటి మార్గం? వాట్ ఈస్ ద సొల్యూషన్? ఉంది ఇది. కరెక్టే ఇన్సర్ట్ ఉంది. మీరు మభ్యపెట్టబడుతున్నారు గత కొన్ని వేల సంవత్సరాలుగా. బావుంది. కానీ ఇప్పుడు ఇందులోంచి ఎట్లా బయటపడాలి? ఇది ఇక్కడ ఆన్సర్. ఇక్కడేంటంటే మీ ఫ్రీక్వెన్సీని మీరు పెంచుకోవాలండి. అన్నెసెసరీగా ఎక్కడైనా ఏదైనా ఇన్సర్ట్, హాలోగ్రాఫిక్ ఇన్సర్ట్ అక్కడ జరిగి ఏదో విచిత్రం జరుగుతున్నా, ఏదైనా ఘోరం జరుగుతున్నా, లేకపోతే మీ గుండె పగిలిపోయే విషయమే ఇంకెక్కడో జరుగుతున్నా గానీ మీరది నిజము అని నమ్మటం మానేయాలి. అసలు దాని మీద ఫోకస్ పెట్టొద్దు. మీ మీద మీకు ఫోకస్ ఉంటే గుర్తుపెట్టుకోండి మీ ఫ్రీక్వెన్సీ పెరిగితే అలాంటి లోయర్ ఫ్రీక్వెన్సీ సిట్యుయేషన్స్ మీ పరిధిలోకి రావు. పరిధిలోకి రావంటే అక్కడ యాక్సిడెంట్ జరుగుతుంటే మీరు ఇటు నుంచి సందులోంచి వెళ్ళిపోతారు. ఎందుకంటే దానికి మీరు మ్యాచ్ అవ్వట్లా. పోయి అక్కడ నిలబడి చూసి వామ్మో అని గుండెలు బాదుకునే ఫ్రీక్వెన్సీలో మీరు లేరు. సో, కాబట్టి అసలు మీరు అటు సైడ్ వెళ్ళకుండా మీకొక థాట్ వస్తుంది. ఇటు నుంచి వెళ్ళిపోవాలి అని. ఆ తర్వాత ఎవరో చెప్తారు. ఆ పక్క వీధిలో ఇప్పుడే ఇంతకు ముందు ఏదో జరిగిందని. కానీ మీకెందుకు అది కనపడలేదు అంటే అసలు మీరు ఆ ఫ్రీక్వెన్సీలో లేరు. దానికి మీరు మ్యాచే అవ్వట్లా మీ ఫ్రీక్వెన్సీ. అందుకే మీరు ఎప్పుడైతే చాలా మంది చూడండి ధ్యానంలోకి వచ్చాక ఫంక్షన్స్‌కెళ్లరు. పక్క వాళ్ళతో 3 విషయాలు డిస్కస్ చేయరు. థర్డ్ పర్సన్ గురించి మాట్లాడరు. ఇవేమీ చేయకపోతే ఆ ఫ్రీక్వెన్సీ మీ లోపలికొచ్చే ఛాన్సే లేదు. మీరు వినటం ద్వారానే అది లోపలికొస్తుంది. మీరు చూడటం ద్వారానే అది లోపలికొస్తుంది. మీరు రోడ్ల మీద ఎక్కడైతే తింటారో, రోడ్డు పక్కన గాని, ఎక్కడైనా బయట హోటల్స్‌లో గాని, అక్కడ మళ్ళీ మీ నోటి ద్వారా ఒక లోయెస్ట్ ఫ్రీక్వెన్సీని లోపలికి తీసుకెళ్తున్నారు. అలాగే మీరు ఆవేశానికి లోనవుతారు కొన్ని కారణాల వల్ల. అప్పుడు మీరు ఒక డార్క్ ఎనర్జీని మళ్ళీ బయటికి రిలీజ్ చేస్తారు. ఆ కోపం మీకెందుకొచ్చింది? దేన్నో మీరు చూసారు. చూడకూడని దాన్నేదో చూసారు. కోపం వచ్చింది. సో, మీ ఫ్రీక్వెన్సీ హైలో ఉంటే, మీకలాంటి పరిస్థితులు మీ దగ్గరికి రావు. మీరు కోపం తెచ్చుకోవటం ప్రాబ్లమ్ కాదక్కడ. అసల కోపం తెచ్చుకునే పరిస్థితి మీకెందుకొచ్చింది అంటే, మీ ఫ్రీక్వెన్సీ సరిగ్గా లేదని అర్థం. అంతే. అంతకంటే ఏం లేదు. అదేంటి అక్కడ జరుగుతున్న అన్యాయానికి కోపం రాదా? అని కొంతమంది మైండ్‌తో ఆలోచిస్తారు చూడండి. అది ఫస్ట్ తీసి పక్కన పెట్టేయాలి మనం మైండ్‌ని. అస్సలు మీకు కోపం వస్తోంది అంటేనే, మీరు లోయెస్ట్ ఫ్రీక్వెన్సీలో ఉంటేనే మీకు ఆ సిట్యుయేషన్ ఎదురైతది. కోపం వచ్చే సిట్యుయేషన్. లేకపోతే రాదసల. అందుకే ఎప్పుడు నిర్మలంగా, నిశ్చలంగా ఎందుకని గొప్ప గొప్ప మహనీయులందరూ నిదానంగా ధ్యానం చేసుకుంటూ, వాళ్ళతో వాళ్ళుంటూ, ఎదుటి వాళ్ళు ఏం తిట్టినా వీళ్ళ మీద పెద్ద స్పందన ఉండదు. అది మనం బుద్ధుడి చరిత్రలో కూడా చదువుకుంటాం. ఎంతోమంది కొన్ని ఊర్లకెళ్ళినప్పుడు అతన్ని దూషించారు, తిట్టారు, అవమానించారు. కానీ అతను సౌమ్యంగానే ఉన్నాడు. ఎందుకంటే అది అతని మీద ఎటువంటి స్పందనలు చూపించట్లేదు. మోస్ట్‌లీ వెరీ రేర్‌గా కొన్ని సిట్యుయేషన్స్ జరిగినియి. కానీ అవి గూడా ఆయన మీద ఎటువంటి ప్రభావం చూపించలేదు. కానీ మోస్ట్‌లీ అతను హ్యాపీగానే ఉన్నాడు. లైఫ్ అంతా ప్రశాంతంగానే ఉన్నాడు.
ఇక్కడ ఒక సీక్రెట్ ఏంటంటే, మీరెంత స్లోగా అయిపోతే అంత గొప్పగా ఉంటారండి. మీరెంత ఉరుకులు పరుగుల్లోకెళ్లారంటే అంతగా మీరు జీవితం తల్లకిందులైపోతుంది. ధ్యానం ఎందుకు చేస్తున్నాము? దాని సింబాలిజం ఏంటి? నువ్వు పరిగెడుతున్న వాడివి కదలకుండా కూర్చున్నావు ఒక దగ్గర. అంటే యూ వాంట్ టు స్లో డౌన్ యువర్ సెల్ఫ్. ఆ పరిగెట్టే దాన్ని ఆపి ఒక దగ్గర కూర్చుంటున్నావంటే స్లో అవ్వాలనుకుంటున్నావు. చాలు ఇక నేను పరిగెట్టింది. ఐ వాంట్ టు స్లో డౌన్ మై సెల్ఫ్. మీరెప్పుడైతే స్లో అయ్యారో, మీరు నిలకడగా అయిపోయారు, ప్రశాంతంగా అయిపోయారు. నీ మైండ్ దేనికోసమో పరిగెట్టినప్పుడే కదా మీరు కూడా పరిగెడతారు. ఇప్పుడు మైండ్‌కి ఏమీ అక్కర్లా బయటదేది లేదు అని తెలుసుకుంది మైండ్. మైండ్ ఏమంటుందంటే ఇప్పుడు హైలోగ్రాఫిక్ ఇన్సెర్ట్సే ఉన్నాయి అన్ని చోట్ల. ఇక ఇప్పుడు నేను దాని జోలికెళ్ళాల్సిన అవసరం లేదు. నేను నా అంతట నేను స్వచ్ఛందంగా ఆ లోయెస్ట్ ఫ్రీక్వెన్సీకి వెళ్ళాలని నేను కోరుకోవటం లేదు కాబట్టి, నాతోనే నేనుంటాను అని నీ మైండ్ అంటుంది. అప్పుడు మీరు కళ్ళు మూసుకొని కూర్చోవటం పెద్ద విషయమే గాదు. ఇది తెలియనప్పుడు మీరు కళ్ళు మూసుకొని కూర్చోవాలంటే మీరు 100 చెప్తారు రీజన్స్. నాకప్పుడే ఫోనొచ్చింది. అప్పుడే మా ఇంట్లో వాళ్ళు నన్ను పిలిచారు. లేకపోతే నడుములు నొప్పులు. ఆ తర్వాత నాకర్థమైపోయింది ఇంక నేను కూర్చోలేను అని. నేను లేచి ఎళ్ళిపోవాలి అని అనిపిస్తోంది. కాసేపటి కూర్చోగానే. ఎందుకంటే అక్కడ మైండ్ పనిచేస్తుంది. కూర్చోవాలి. చాలా నిలకడగా, ప్రశాంతంగా కూర్చోవాలి అంటే అసలు నేనెందుకు లేవాలి అన్న క్వెషన్ మీలో లేవాలి ఫస్ట్. అసలు నేను కళ్ళు తెరిచి నేనేం జేయాలిప్పుడు? నేను చేయాల్సిన పనులన్నీ చేసే కదా నేను కూర్చున్నాను. అన్నప్పుడు నువ్వు నిదానంగా అయిపోతావు. ఎప్పుడైతే మీరు నిదానంగా అయ్యారో, మీ లోపల బీపీ గూడా నిదానం అయిపోతుంది. షుగర్ గూడా నిదానం అయిపోతుంది. మీ లోపల ఏవైతే రోగాలున్నాయో, బ్లాక్స్ ఉన్నాయా, లేపోతే కర్మలున్నాయా, మీరు సో కాల్డ్ ఏవైతే ఉన్నాయని స్పిరిచువల్ వరల్డ్‌లో మళ్ళీ ఎక్కించుకున్నారో, అవి గూడా స్లో డౌన్ అయిపోతాయి. అసలవన్నీ లేవు అని ఒక దశలో మీరు తెలుసుకుంటారు. ఉన్నాయనుకున్నారు గాబట్టి, ఆ కర్మల్ని తొలగించుకునే క్రమంలో ఏవేవో చేయాల్సొస్తుంది మీరు. కానీ నిజానికి కర్మలే లేవు అని తెలుసుకుంటారు మీరు ఒకానొక దశలో. ఎందుకంటే అసలు ఏది కర్మ ఎక్కడి నుంచి వస్తుందసలు కర్మ? లేదసలు కర్మ అనేది లేదు. మీరు కళ్ళు మూసుకొని ఎప్పుడైతే కూర్చుంటారో, అసలు మీ దృష్టిలో ఈ ప్రపంచమే లేదు. ఉన్నది మీరు మాత్రమే. అలాంటప్పుడు మీ కర్మలెక్కడి నుంచొస్తాయి? రామ్‌తా కొన్ని వేల, లక్షల మందిని చంపాడు. కానీ 7 సంవత్సరాలు ధ్యానంలో కూర్చున్న తర్వాత, ఆ కొన్ని వేల మందిని చంపిన ఆ కర్మ ఏమైంది అతని విషయంలో? అతను కూడా వేల జన్మలెత్తి ఇంకొకళ్ళ ద్వారా నరకబడాలా? అదొక ఆలోచన అంతే. కానీ అదే జన్మలో, ఏ జన్మలో అయితే కొన్ని వేల మందిని నరికాడో, అదే జన్మలో కదలకుండా 7 సంవత్సరాలు కూర్చున్నాడంతే. ఒక కొండ మీదెళ్లి. అసలు తర్వాత కర్మే లేదు. నేను ఎన్ని వేల మందిని చంపినా, నేను తిరిగి దేవుడినే అయ్యానేంటి ఆశ్చర్యం. అతను కాంతిగా మారిపోయాడు. తన శరీరంలోని ప్రతి అణువు కాంతిగా మారిపోయింది. ఎందుకంటే అతనికి ఒక విషయం అర్థమైంది. పొయ్యి మీద గనక మనం నీళ్లు పెట్టి హై మీద పెడితే ఎలాగో మరుగుతాయవి. అలాగే ఒక వ్యక్తి కదలకుండా 7 సంవత్సరాలు కూర్చుంటే అల్టిమేట్‌గా ఆ ప్రతి అణువు కాంతిగానే మారిపోతుంది. ఇందులో పెద్దగా ఆలోచన ఏముంది సైన్సే అది. అనుకున్నాడు కూర్చున్నాడు. సైన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ సైన్స్. అన్నీ నీ చుట్టూయే ఉంటాయి. కానీ దాన్ని మీరు రియల్ లైఫ్‌లోకి ఇంప్లిమెంట్ చేసుకోవడానికి అడ్డుపడేది మీ థాట్సే. ఏహే! మన వల్ల ఇది ఏమైద్ది? ఆయనంటే కారణ జన్ముడు. మన వల్ల అవుద్దా? మనం మానవులం ఏదో అన్నట్టుగా ఆలోచన ఉండకూడదెప్పుడు మనకి. మీరు ఊహించిన దానికంటే ఎంతో శక్తివంతులు మీరు అన్న ధ్యాసే ఒక మనిషిని అసెండ్ అయ్యేలా చేస్తుందండి. అదెప్పుడు గుర్తుపెట్టుకోండి. నేను చాలా గొప్పవాడిని, నేనే దైవాన్ని అన్న భావన మీలో ఉన్నప్పుడు మాత్రమే మీరు ఎదుగుతారు. ఆ! నాదేముంది అని నీ మైండ్ అన్నదంటే ఇంక నీదేముందన్నట్టే ఉంటుందిగ జీవితం అంతా. నీదేం లేదిగ. అందుకే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు నేనే దైవము అన్న ధ్యాసలో ఉండాలి. మీరు ఏదైనా సాధించగలరు. ఎప్పుడు ఆ భావనలో ఉన్నప్పుడు. కాబట్టి అర్థం చేసుకోండి ఈ విషయాలన్నిటిని. కాబట్టి ధ్యానము అనేది చాలా, చాలా, చాలా అవసరం. ఈ హాలోగ్రాఫిక్ ఇన్సర్ట్స్ ద్వారానే మీరు కంట్రోల్ చేయబడుతున్నారు అని మీకు తెలిసినప్పుడు మీరు
అర్థం చేసుకుంటారు దాన్ని. చేసుకొని కళ్ళు తొందరగా మూసుకోవడానికే ప్రయత్నం చేస్తారు. ఇంకా వేరే విషయాలేవి ఆలోచించరు. ఎందుకంటే మీ చుట్టూ కుట్రే జరుగుతుంది. మీరేమన్నా చేయండి, మీ చుట్టూ కుట్ర మాత్రమే ఉంది. అదేంటంటే నువ్వు దైవంగా నీ చేత గుర్తింపబడకూడదు నువ్వు. అంతే. అప్పుడే సొసైటీ కంట్రోల్‌లో ఉంటావు నువ్వు. నీ ప్రతి ఆలోచన వాళ్ళ కంట్రోల్‌లో ఉంటుంది. నువ్వు చేసే షాపింగ్ వాళ్ళ కంట్రోల్‌లో ఉంటుంది. ఎవ్రీథింగ్ వాళ్ళ కంట్రోల్‌లో ఉంటుంది. మరి ఎన్ని బార్లు పెట్టారు. మరి అవన్నీ ఎందుకెళ్తున్నారు వీళ్ళందరూ? కంట్రోల్. అంతే. ఫ్రీక్వెన్సీ కంట్రోల్. సరికానివి ఎన్నో ఉన్నాయి ఈ ప్రపంచంలో. ఫ్యాషన్స్ మీరొక బార్‌లో ఒకటే చూస్తున్నారు. ఫ్యాషన్స్ దానికంటే విషపూరితమైనవి. అసలు ఈ ప్రపంచంలో చాలా అందంగా కనపడేవి ఏవైతే ఉన్నాయో అట్రాక్షన్స్ అవన్నీ ఈ బార్ కంటే హీనమైనవి. కానీ ఆ విషయం మీకు తెలీదు. ఓన్లీ బార్ ఒక్కటే మీకు చాలా తక్కువగా కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే బార్‌కెళ్ళిన వాడు డెఫినిట్‌గా క్రైమే చేస్తూ ఉంటాడు ఎప్పుడు. వాడు క్రైమ్ ఆలోచనలే కలుగుతూ ఉంటాయి. మేము లిమిటెడ్‌గా తాగుతాం అన్న వాడు గూడా ఫైనల్‌గా తన శరీరంతో తను క్రైమే చేస్తున్నాడు. తను ఎవడిని ఏం చేయకపోవచ్చు వాడు. ఆ విపరీతమైన వాసనొస్తూ ఇంట్లో వచ్చి ఒక మూల పడి ఉండొచ్చు. కానీ ఫైనల్‌గా వాడేం జేస్తున్నాడు? వాడి జీవితంతో వాడే హింస చేస్తున్నాడన్నమాట. హింస. ఒక డివైన్ ఇన్‌స్ట్రుమెంట్‌ని వాడు ఏం జేస్తున్నాడు? పాడు చేస్తున్నాడు కూర్చొని. వాడంతట వాడే ఇష్టంగా, కావాల్సుకొని. సో, కాబట్టి ఈ ఆలోచన ఎందుకొచ్చింది అతనికి? ఎందుకొచ్చిందంటే, అది ఆ ఫ్రీక్వెన్సీలో ఉన్నాడు కనుక ఆ ఆలోచనే వస్తుంది అతనికి. ఏం చెప్పినా వాళ్ళు వినరు. అట్లా. సో, కాబట్టి జంతు జాతికి మనం ఎలా అయితే దాని దగ్గరికి పోయి ఏం సంజాయించినా అదేం వినదు. 2 పీకితే అప్పుడు కదులుతది పక్కకి. అట్లాగే వాళ్ళ జీవితాల్లో గూడా సడెన్‌గా ఏదో అవయవం పాడైందనో, ఏదో ఒక దెబ్బ పడిందనుకోండి. అప్పుడు మళ్ళీ వెంటనే స్ట్రెయిట్ అయిపోతారు. ఒకప్పుడు సిగరెట్ తాగినప్పుడు డాక్టరు "ఇక నువ్వు సిగరెట్ తాగితే చచ్చిపోతావు" అని చెప్పంగానే మానేశారు చాలా మంది. ఇట్లా ఇవి జరుగుతాయి. ఒక దెబ్బ పడ్డప్పుడు అంటే మృగం ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో మానవుడున్నాడనుకోండి. అతనికి మృగానికి ఎట్లయితే దెబ్బ కొట్టి పక్కకి జరుపుతామో, అట్లాగే దానికి గూడా దెబ్బ కొట్టేవాళ్ళు వేరే వాళ్ళుంటారు. వాళ్ళ పూర్ణాత్మమో ఎవరో నేర్చుకోవడానికి, వాళ్ళు ముందుకెళ్ళటానికి ఏవో దెబ్బలు పడుతుంటాయి. సో, కాబట్టి దీన్ని మళ్ళీ వీళ్ళు కర్మలనుకుంటారు. దానికోసం క్లియర్ జేసుకోవడానికి ఇంకేదో జేసుకుంటారు గానీ, అసలు వాళ్ళు ఏం తప్పు జేస్తున్నారు? ఎలా ఫ్రీక్వెన్సీ పెంచుకోవాలన్న అసలు మెయిన్ విషయం వీళ్ళకి తెలీదు. అందుకే ఇలాంటి క్లాసెస్ వినాలి. అసలు ఫ్రీక్వెన్సీ ఒక్కటి తెలిస్తే చాలు. అసలు ఈ కర్మలు లేవని మీకు అర్థమవుతుంది. అసలిక్కడ చుట్టూ జరుగుతున్నదంతా ఒక కాన్స్పిరసీ అని మీకు అర్థమైపోతుంది. అసలక్కడ ఏం లేదు అని మీకు తెలుస్తది క్రమంగా. ఆ తర్వాత మీరు కళ్ళు మూసుకోవటం పెద్ద కష్టమేమి అనిపించదు. ధ్యానం చేయడం చాలా సులభం. తెలుసా మీకా విషయం? నేను ఏ రోజైతే 10 రోజులు కూర్చున్నానో, ఒకప్పుడు బిగినింగ్‌లో నేను గంటలు గంటలు కూర్చున్నా కొన్ని రోజుల పాటు. అదెలా కూర్చున్నాననుకున్నారు? కళ్ళు మూసుకొని నేను కూర్చోడానికి ఏకైక రీజన్ ఒకటే. కళ్ళు తెరిస్తే అసలేమీ లేదు. నేను కళ్ళు మూసుకుంటేనే ఉన్నదంతా. అని నాకర్థమై నేను సెలవు పెట్టి కూర్చున్నా జాబ్‌కి. అంటే ఒక కంక్లూజన్‌కొచ్చాను అప్పట్లో నేను. వచ్చాను కాబట్టి. ఒక విషయం నాకర్థమైపోయింది. అది కొన్ని పరిస్థితుల వల్ల కావచ్చు, సడెన్‌గా ఆ టైంకి మన లాక్ ఓపెన్ అయితే గూడా మనకలాంటి ఐడియాలజీ కలుగుతూ ఉంటుంది. మనం అలా చేస్తూ ఉంటాం. కానీ చూడండి, ఒకప్పుడు ఇట్లా నక్షత్ర మిత్రులు హరికృష్ణ నాకు దొరుకుంటే, ఒకప్పుడు ఇలాంటి గురువు నేనింకా తొందరగానే ఎన్‌లైట్ అయ్యి ఉండేవాడిని. ఇంకా కొంచెం ఎర్లీ స్టేజెస్‌లో ఇంకా ఎన్‌లైట్ అయ్యి ఉండేవాడిని. కానీ ఇప్పుడు మీ అందరికీ అవకాశం ఉంది. 'బ్రింగర్స్ ఆఫ్ ద డాన్' బుక్కు మరి ఇప్పుడుంది, అప్పుడు లేదు నాకు. లైఫ్ అలాగే వేస్ట్ అయిపోయింది. కానీ ఆలోచించండి, దేనికైనా ఒక టైం వస్తుంది. ఇప్పుడు ఆ టైం వచ్చింది. ఇంక టైం లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఇంకిప్పుడు ఎవరి దగ్గర టైం లేదు. మీరు నాలెడ్జ్ తీసుకోండి. దాన్ని చక్కగా మెడిటేషన్ అంటే ఏం లేదు. నీ థాట్స్‌ని నువ్వు కంట్రోల్‌లో పెట్టుకోవడం. నాలెడ్జ్ అంటే ఏం లేదు. హౌ టు యుటిలైజ్ యువర్ ఓన్ థాట్స్ అన్నది తెలుసుకోవడం. నీ థాట్‌ని ఎలా మేనిఫెస్ట్ చేయాలి? ఒక నిర్మాణాత్మకమైన పద్ధతిలో. ఎంత వరకు వాడాలి? నీకు థాట్ ఉంది. దాంతో మేనిఫెస్టేషన్ నువ్వు అవలీలగా చేయగలవు అని తెలిసిన తర్వాత, ఆ థాట్‌ని అన్నెసెసరీగా నువ్వు వాడవిక. ఎక్కడ అవసరమో దానికే వాడతాం. మిగతాదప్పుడు థాట్‌లెస్ స్టేట్‌లోనే ఉంటాం. ఒక శివుడిలా.
శివుడు ఎప్పుడు అవసరమైతేనే కళ్ళు తెరుస్తాడు. మిగతా టైంలో కళ్ళు మూసుకుంటున్నాడు. ఎందుకు? ఆయనకి ఏం ఒళ్ళు నొప్పులు రావట్లేదే సంవత్సరాల తరబడి కూర్చున్నా. ఎందుకంటే అదంతే. అదంతా మైండ్ సెట్ అంతే. ఎవ్రీథింగ్ ఈజ్ మైండ్ గేమ్. ఎవ్రీథింగ్ ఈజ్ థాట్. ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీక్వెన్సీ. ఇవన్నీ ఇంటర్లింక్డ్, ఇంటర్ డిపెండెంట్. థాట్, ఫ్రీక్వెన్సీ ఈ 2 ఒకదాని మీద ఒకటి ఇంటర్ డిపెండ్ అయి ఉన్నాయి. ఎందుకంటే నువ్వు ఏ ఫ్రీక్వెన్సీలో ఉంటే ఆ ఫ్రీక్వెన్సీకి సంబంధించిన థాట్స్ మీ బ్రెయిన్ రిసీవ్ చేసుకుంటుంది. ఇందులో బ్రెయిన్ తప్పేం లేదండి. బ్రెయిన్ అందరికీ ఒకటే. బుద్ధుడికి అదే బ్రెయిన్, మీకు అదే బ్రెయిన్. బుద్ధుడు దాన్ని కరెక్ట్‌గా యుటిలైజ్ చేసుకున్నాడు అదే బ్రెయిన్‌ని. మీరు యుటిలైజ్ చేసుకోకుండా ఆ బ్రెయిన్‌ని దురుపయోగం చేస్తూ ఉంటారు. 1,00,000 వ్యవహారాల్లో దూరి. ఈ హైలోగ్రాఫిక్ ఇన్సర్ట్స్ అన్నీ కూడా మిమ్మల్ని భ్రమల్లో ఉంచడానికి మాత్రమే సృష్టించబడ్డాయి. సో, కాబట్టి మనం ధ్యానం చేస్తున్నాం ఇప్పుడంతే. సో, కాబట్టి ఈ రోజు నుంచి మీరు ఆలోచించండి. కొంచెం మీ వైపు నుంచి నేనెంత వరకు కరెక్ట్‌గా ఉన్నాను? నా చుట్టూ ఉన్న ప్రపంచానికి నేను కరెక్ట్‌గా ఉన్నానా? లేదా? ఇప్పుడు ప్రపంచం అంతా ఆపోజిట్‌గా ఉంది. నువ్వు దానికి తగ్గట్టుగా అలా ఆపోజిట్‌గానే ఉండి ఎళ్ళిపోతున్నావనుకో దాంతో పాటే పడి. నువ్వు గూడా ఆపోజిట్‌గా. సో, అలా కాకుండా ప్రపంచం ఎలా ఉంది? మీరెలా ఉన్నారు? చెక్ చేసుకోండి. ప్రపంచం ఆపోజిట్ డైరెక్షన్‌లో వెళ్తుంటే మీరు పాజిటివ్ డైరెక్షన్‌లో ఎళ్ళండి. కళ్ళు మూసుకోండి హాయిగా. ఎవరి మాటలు వినకండి. ఎవరితో డిస్కషన్‌లు పెట్టకండి. మౌనం, మౌనం, మౌనం. కొంతకాలం మౌనం. ఎందుకీ మౌనం? ఎందుకంటే ఏదో ఒకరోజు మీలాగా మాట్లాడేవాళ్ళు మీకు దొరికే వరకు. ఈ మౌనం మీకు తప్పదు. మీ చుట్టాలు అంటే వీళ్ళు గాదు. మీ చుట్టాలు అంటే ఎవరైతే మీలాగా మౌనంలో ఉండి వాళ్ళని వాళ్ళు తెలుసుకున్నారో వాళ్ళు మీ చుట్టాలు. అతి త్వరలో వాళ్ళు మీ జీవితంలోకొస్తారు తప్పకుండా. ఓకే. సో, అప్పటిదాకా కొంచెం వెయిట్ చేయండి. మౌనంగా ఉండండి. సో, ఇప్పుడు అందరం ప్రశాంతంగా ధ్యానం చేసుకుందాం.
Shall